డివిజన్లో అడుగు పెడితే తమ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పాత నేరస్తుడు అరవ సత్యంపై పోలీసులు తిరిగి రౌడీ షీట్ను తెలవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలుగుదేశం నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండా ఉమా నగర పోలీస్ కమిషన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ గట్టిగానే కృషి చేస్తోంది. అయితే తమకు పూర్తిగా పట్టున్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారం జరగటానికి వీల్లేదన్నట్టుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. గుణదల ప్రాంతంలోని డివిజన్ నేతలే ఇందుకు ఉదాహరణ. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ ప్రధాన అనుచరుడైన అరవ సత్యం 1వ డివిజన్ కు చెందిన నేత. ఆ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులే లేరంటే నిజంగా లేరని కాదు, అరవ సత్యంకు భయపడి డివిజన్ కు రావడం లేదు. అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న అరవ సత్యంపై గతంలో రౌడీ షీట్ ఉండేది. అయితే హైకోర్టును ఆశ్రయించి తాను మారానని, ఇక మీదట రౌడీ కార్యకలాపాలకు పాల్పడనని హామీ ఇచ్చి రౌడీ షీట్ తీయించుకున్నాడు. ఇదిలా ఉండగా తెలుగుదేశం నేతలు గుణదల పాదయాత్రకు వెళితే తమను బెదిరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ A+ రౌడీ షీటర్, విజయవాడ నగరానికి మాజీ డిప్యూటీ మేయర్ దేవినేని రాజశేఖర్ ఎలియాస్ నెహ్రూకి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి అరవ వెంకట సత్యనారాయణ ఎలియాస్ అరవ సత్యం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఒక రాజకీయ పార్టీని నా డివిజన్లోకి రానివ్వను, పాదయాత్ర చేయనివ్వను అనే విధంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది. పోలీసులు లేకుండా మా డివిజన్లోకి రండి, మీ సంగతి చెబుతాం అని అతను డైరెక్ట్ థ్రెట్ వార్నింగ్లు ఇస్తున్నాడు. కాబట్టి మాజీ రౌడీ షీటరు నొటోరియస్ ఫెలో అయినటువంటి అరవ సత్యం మీద వాచ్ పెట్టవలసిందిగా, అట్లాగే రౌడీ షీట్ పునరుద్ధరించవలసిందిగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేను బోండా ఉమామహేశ్వరరావు గారు విజయవాడ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. గూండాయిజం చేసి తెలుగుదేశంను అడ్డుకోవాలంటే అది సాధ్యం కాదని, చట్టం ద్వారా పోరాటం చేసి గూండాలను లోపలికి నెట్టేస్తామని తెలుగుదేశం నేతలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పోలీసులు తమకు న్యాయం చేయకపోతే న్యాయస్థానాలకైనా వెళతాం కానీ కాంగ్రెస్ రౌడీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని దేశం నేత బోండా ఉమా తేల్చి చెప్తున్నారు. మీరెంత కిరాతకులు, ఇలాంటి కిరాయి హంతకులు ఇవాళ కొత్తగా వచ్చిన పోలీస్ యంత్రాంగానికి తెలియకపోవచ్చు, కానీ మీ మీద ఫైల్స్ ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం ఆ ఫైల్స్ని ఒకసారి రివైవ్ చేయాల్సిందిగా, వీళ్ళ మీద రౌడీ షీటుల్లో ఏ విధంగా హైకోర్టు ఆర్డర్లో హైకోర్టులో వీళ్ళు మేము ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయమని చెప్పి రౌడీ షీటులు ఎత్తేపించుకున్నారు. మరి ఇవాళ ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారో తెలియజేయడం కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున పోలీస్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న బెజవాడ రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ నేతలు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.